శుభోదయం రైతు సోదరులకు. మనము ఈరోజు జొన్న పంట సాగు విధానం గురించి పరిశీలిద్దాం. ఇక జొన్న వచ్చేసి ఎన్ఎస్ఆర్ఆర్ 676 నిర్మల్ రబ్బీ జవార్ అపర్ణ జొన్న విత్తనాలను సాగు చేస్తూ ఉన్నాం ప్రస్తుతం. ఇక నవంబర్ మొదటి వారంలో జొన్న పంట విత్తనాలు విత్తడం జరిగింది. ఇక ప్రస్తుతం పత్తి పంట సాగు విధానం అనేది అధికమైంది. అపరాలు, మినుములు, అదేవిధంగా కందులు, శనగలు పంటలు అనేవి కొద్ది మేర తగ్గిపోతూ ఉన్నాయి. సో మనకు తినడానికి ఈ అపరాలను సాగు చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జొన్న పంట అనేది చాలా అత్యుత్తమైనటువంటి పంట. ప్రస్తుతం మనం జొన్నను పరిశీలించవచ్చు. ఇక జొన్న రొట్టెను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో బీపీలు, షుగర్లు కానీ ఇవన్నీ కానీ నెక్స్ట్ ఏంటంటే డిసీజెస్ అనేవి ఎక్కువ రావడం జరుగుతూ ఉన్నాయి. సో బీపీ, షుగర్లు ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఇక రైస్కి బదులు మనం జొన్న రొట్టెను ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. సో ఈ విధంగా పూర్వకాలం నుంచి మనం జొన్న పంటను మన పూర్వీకులు కూడా సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కూడా జొన్నను సాగు చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా జొన్నను సాగు చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే జొన్న అనేది మనము తినడానికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక పశువులకు మేతగా మనం సొప్ప అని అంటాం. ఇక సొప్పను కూడా పశువులకు మేతగా ఆహారంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక మనకు ఆహారం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా పశు సంపద కూడా చాలా సంతోషంగా ఆహారంగా మనం జొన్నను పంటను ఈ మేతగా ఇవ్వవచ్చు. సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం లోపల ఇక ఆహారపు పంటలు సాగు చేసుకున్నట్లయితే మనకు చాలా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సో రైతన్నలు కూడా ఇక ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం లోపల ఇక ఎలాంటి మందులు స్ప్రే చేయని పంట ఏది వచ్చేసి మనకంటే ఇక్కడ మనం జొన్నను పరిశీలించవచ్చు. సో ఈ విధంగా జొన్నను సాగు చేస్తూ ఉన్నాము ప్రస్తుతం. ధన్యవాదములు రైతు సోదరులందరికీ కూడా. మీ రైతు నేస్తం కొంతం గోపాల్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.